అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఈవినింగ్ అయినా స్నాక్స్ లాగా ఒక 10-15 నిమిషాల్లో చేసేసుకునే ఎగ్ బోండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది ఈజీగా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఎగ్తో ఎప్పుడు ఒకటేలాగా కాకుండా ఇలా పిల్లలకి వెరైటీ చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇక్కడైతే ముందు నా ఛానల్ని అయితే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకాస్త మంది అయితే చూడగలుగుతారు. ముందుగా అయితే ఒక బౌల్ తీసేసుకొని అందులోకి అయితే 1 కప్పు దాకా శనగపిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి బోండా అనేది బాగా క్రిస్పీగా వస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కారము, తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే గరం మసాలా వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే ఉండలు లేకోకుండా ఈ కన్సిస్టెన్సీలో అయితే కలిపేసుకోవాలి. ఇక్కడైతే ఎగ్స్ నేను 4 అయితే తీసుకున్నానండి. ఎగ్ని అయితే ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోండి. మొత్తం ఎగ్ కూడా వేసేసుకోవచ్చు, కానీ ఇలా చిన్నగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. అందుకని నేను ఇలా 4 ముక్కలుగా కట్ చేసి అయితే నేను బోండాలు అయితే వేసుకుంటున్నాను. ఇలా ఎగ్స్ అన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసేసి బాణలి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ అయితే ఎక్కువగా వేసుకోకండి, ఇది ఎగ్ బోండాలకి యూస్ చేసేది కాబట్టి కొద్దిగా లైట్గానే ఎక్కువ ఆయిల్ వేసుకోకండి, లైట్గానే వేసుకోండి. మనం చెయ్యి పెట్టుకోకుండానే ఇలా ఈజీగా ఎగ్ బోండాలు అయితే వేసేసుకోవచ్చు. ఇలా స్పూన్ కానీ ఏదైనా ఫోర్క్ కానీ తీసుకొని డిప్ చేసి ముందుగా అయితే మనం ఎల్లో పార్ట్ పైన అయితే మనం కొద్దిగా పిండి వేస్తే అది ఊడపోకుండా ఉంటుంది. అంతా మొత్తం ఇలా డిప్ చేసుకొని మనం ఎగ్ని అయితే నేను అసలు చేత్తో అస్సలు బొండాలు వేయలేదండి, డైరెక్ట్గా స్పూన్తోనే వేసేస్తున్నాను. ఇది వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఒక్కొక్కసారి ఇవి పేలుతూ ఉంటాయండి. ఆల్రెడీ మాకైతే 2 టైమ్స్ అలా అయింది. ఇవి వేసేటప్పుడు ఒక వైపు వేసుకున్న తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోండి. రెండు వైపులా కాలిన తర్వాత ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయండి ఎగ్ బోండాలు అయితే. మిగతా ఎగ్ను కూడా ఇలాగే డిప్ చేసి పిండిలో అయితే డీప్ ఫ్రై చేసేసుకుందాము. మీలో ఎంతమందికి ఈ ఎగ్ బోండాలు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మీరు కూడా ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా తెలియజేయండి. మిగతా ఎగ్ను కూడా ఇలాగే డిప్ చేసుకొని పిండి మొత్తాన్ని ఇలానే వేసేసుకుందాము. కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఇలా ఎగ్ బోండా వేసినప్పుడు మాత్రము. మీకిన టిప్ ఏదైనా తెలిస్తే నాకైతే తెలియజేయండి, అలా పేలకోకుండా ఎగ్ బోండాలు ఉండాలంటే. మొత్తం అయితే ఎగ్స్ అయితే వేసేసుకున్నానండి. ఇంకా ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే మనమైతే ఎగ్ బోండాలని. చలికి ఇలా వేడిగా ఎగ్ బోండాలు వేసుకొని తింటే ఎమ్మీగా ఉంటుంది. ఇలా ఆనియన్ కూడా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాము. ఇందులోకి అయితే నేను ఎలా తింటానంటే ఉత్తి ఎగ్ బోండాలు కాకుండా ఆనియన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్లోకి అయితే వేసుకోండి. అలాగే కొద్దిగా కారము, ఉప్పు కూడా వేసుకోండి. కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర కూడా చల్లుకొని, అలాగే కొద్దిగా నిమ్మరసంని కూడా పిండుకోండి. అన్నీ మిక్స్ బాగా చేసుకున్న తర్వాత ఇవి బజ్జీలు తినేటప్పుడు నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనిపైన అంతా ఇలా చల్లేసుకోండి, టేస్టీగా ఉంటుంది. వీడియో చూసిన తర్వాత అయితే మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.